రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియాకు చూపినారు. గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగు శంకర్ అనే వ్యక్తి నాటు తుపాకులు తయారు చేసి వాటిని అదే గ్రామానికి చెందిన అడవి జంతువులను వేటాడే వారికి అమ్ముతున్నాడన్న నమ్మదగిన సమాచారం రాగా గంభీరావుపేట ఎస్ఐ తన సిబ్బందిని తీసుకొని గజసింగవరం గ్రామంలోని రాయలింగ శంకర్ ఇంటికి వెళ్ళగా అక్కడ రాయలింగ్ శంకర్ వివిధ పనిముట్లు ఉపయోగించి నాటు తుపాకులు తయారు చేస్తుండగా పట్టుకొని అతని వద్ద 2 తుపాకీ బ్యారెల్, తుపాకుల తయారు చేయడానికి వాడే రంపం, సుత్తి, కత్తి, ఆకురాయి, డ్రిల్లింగ్ మిషన్, దూడ మిషన్, ఎయిర్ బుల్డోజర్ స్వాధీనం చేసుకొని నిందితునిపై కేసు నమోదు చేసి ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కేసు తదుపరి దర్యాప్తు ప్రారంభించగా దర్యాప్తులో భాగంగా గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగ్ శంకర్ వద్ద నాటు తుపాకులు కొనుగోలు చేసి జంతువుల వేటకు ఉపయోగిస్తున్న రాయలింగ్, చంద్రమౌళి, హరీష్, గంగయ్యలను అదుపులోకి తీసుకుని వారి వద్ద 2 తుపాకులు, 4 ట్రిగ్గర్ భాగాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని పై 4 నిందితులు ఈరోజు